Dr. Kalinath garu for inaugurating DC's channel. And the second thing, it's a DJAC, Dakshinadi Joint Action Committee. So it's a very good, అంటే ఇది చక్కటి ఉద్దేశంతో కూడిన డీజాక్ అనమాట. సో దీంట్లో అందరూ కూడా మనందరం కూడా సమైక్యంగా ఉండి మన దళితులందరూ కూడా ఐక్యతగా ఉండి పోరాడితే తప్పకుండా మన డీసీస్ ఛానల్ ద్వారా మన కలము విప్పి మాట్లాడినట్లయితే మనం ఏదైనా సాధించగలము. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మనం చూసినట్లయితే మరి ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. ఇంతవరకు వాళ్ళు చెప్పిన మరి ప్లాన్స్ కానీ ప్రణాళికలు కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఓన్లీ ఫ్రీ బస్ తప్ప, ఫ్రీ కరెంట్ తప్ప మహిళలకు కూడా ఎటువంటి సౌకర్యాలు వాళ్ళు కల్పించలేదు. ఎవరీ మంత్ 2500 అకౌంట్లో వేస్తారని చెప్పారు. బట్ ఇంతవరకు ఇప్పుడు నాకు మహిళగా మాట్లాడాల్సిన అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంతవరకు నాకు ఎటువంటి సమయాలు లేవు. అదేవిధంగా న్యూ పెన్షన్స్ కూడా ఏది కూడా ఇంకా క్రియేట్ చేయలేదు. సో నేను హైడ్రా తీసుకొచ్చి మరి సామాన్య ప్రజలు ఇళ్ళు కూర్చోవేసి వాళ్ళని రోడ్డు పాలు చేసింది. మరి రోడ్లు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి? మరి ఎస్సీ బీసీ వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళు మీరు రోడ్లు వచ్చి వాళ్ళు గెలిచారు. వాళ్ళు ఏదో గుద్దరిస్తారని చెప్పి మనం వేసాము. అయినా ఇంకా కూడా మన దళితులకు ఇంకా కళ్ళు తెరగాల్సింది. వాళ్ళు ఇంకా మేల్కోవాలి. ఇది జరుగుతున్నా కూడా ఈ అరాచకాలు జరుగుతున్నా మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి వాళ్ళ యొక్క సింహాసనంగా కూర్చోబెట్టి మనం ఒక బానిసలాగా బ్రతుకుతున్నాము. సో ఇటువంటి జరగకుండా మనం అందరూ కూడా మన దళిత బిడ్డలందరూ కూడా మన ఒక సమైక్యతగా ఒక వేదికపై తీసుకొచ్చి మనందరం కూడా సమకూడి అందరూ కూడా ఐక్యతగా ఉండి మన ఒక నాయకుడిని ఎన్నుకొని మన కోసం పనిచేసే నాయకుడిని మనం ఎన్నుకుంటే మనం అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉంటాము. సో మనకు ప్రాణం పెట్టే నాయకుడు కావాలి. ఏదో వచ్చి 2 రోజులు వచ్చి వాళ్ళ హైప్ చూపించుకోవడానికి కాదు, ప్రజల కోసం ప్రాణం పెట్టే నాయకుడు మనకు కావాలి. మరి అప్పుడు ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, మరి రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా వరకు ప్రజలు ప్రాణం పెట్టి వాళ్ళు పాలన చేశారో అటువంటి ప్రాణం పెట్టే వాళ్ళు ముందుకు రండి, ఆలోచించాలన్నా వస్తారా ముందుకి? ప్రజల కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ముందున్నారా? ప్రాణం తీసేవారు ఉన్నారు కానీ ప్రాణం పెట్టేవారు లేరు. సో మనం దళితుల్లో ప్రాణం పెట్టడానికి రెడీగా, నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారా? రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ మై దళిత్స్. ఎస్, ఆర్ యు దేర్? సో ఐ రిక్వెస్ట్ ఓన్లీ వన్ థింగ్, అందరూ కూడా ఐక్యంగా ఉండి మన సమాజాన్ని కాపాడుకుందామని నాకు ఇచ్చిన అవకాశం బట్టి సార్కి వాళ్ళని తెలియజేస్తున్నాను.